ఏంటి అమ్మాయి ఏమో చేస్తున్నాను చూస్తున్నారా? నేను వచ్చేసి ఫేస్కి సంబంధించిన ఒక చిన్న టిప్ చెప్పబోతున్నా. మీరు కూడా చూడాలి అనుకుంటే చూడండి బాగా. ఈ టిప్ మీకు అందరికీ చాలా యూజ్ అవుతుంది. మెయిన్గా టీనేజర్స్కి ప్లస్ ఇంకోటి యంగ్స్టర్స్కి కూడా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఇప్పుడు వర్కింగ్ హ్యూమెన్స్ వాళ్ళు వీళ్ళు బయట వర్క్ పోతుంటారు కదా, వాళ్ళకు డస్ట్ పడడం వల్ల ఫేస్ మీద అంతా ఇదైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వాడట్లేదు అనుకో, ఇది 500 years బ్యాక్స్ నుంచి వస్తున్నది సంప్రదాయం. బట్ ఎవరు చూడరు ఇవన్నీ. ఇప్పట్లో అన్ని ఫేషియల్స్ అవి ఇవి వచ్చినాయి. సో ఇవన్నీ యూజ్ చేసేంత టైం లేదు జనాలకి. ఒకసారి ఇది చేయండి, డెఫినెట్గా దీని రిజల్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి 1/2 స్పూన్ మైదా తీసుకోండి, 1/2 స్పూన్ గీ అండ్ లెమన్, రా మిల్క్, ఈ 3 మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేస్తే ఒక క్లే లాగా రెడీ అవుతుంది. ఇలా పసుపు వేసుకోండి, మర్చిపోకండి. ఈ పసుపు కూడా గోపురం చాయ్ పసుపు కానీ యూజ్ చేయండి, లేదంటే పసుపు కొమ్మల పసుపు అయినా యూజ్ చేయండి. ఇది యూజ్ చేసి బాగా మెత్తగా ఒక క్లే లాగా ఇట్లా ఉండాలి, క్లే లాగా కావాలన్నమాట. ఇలా అయిన తర్వాత దీన్ని ఫేస్ మీద ఇలా స్క్రోల్ చేయాలి. ఇలా స్క్రోల్ చేయడం వల్ల మీ ఫేస్ మీద ఉన్న ఓపెన్ పోర్స్, టోటల్ బ్లాక్ స్పాట్స్ అన్నీ పోతాయి అన్నమాట. మరి ఇది ఒక్కసారికే రిజల్ట్ వస్తుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఒక 2-3 టైమ్స్కి అయితే ఖచ్చితంగా వస్తుంది. చూడండి, ఈ క్లే మీద చిన్న చిన్న కుట్టి కుట్టి హెయిర్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మనకు హెయిర్ ఏమన్నా ఉన్నా, తర్వాత ఏమన్నా బ్లాక్ స్పాట్స్ ఉన్నా పోతాయి. మన పఫీ ఫేస్ ఉన్నా కూడా ఇది స్మూత్ అయిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది ఇక్కడ. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ఈ వీడియోని చేయండి, ట్రై చేయండి. ట్రై చేసి దీని రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.